హాయ్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. మీ ముందుకు క్రియేటివ్ క్రిస్టియన్ యానిమోజీ ఛానల్ ద్వారా రావడానికి ప్రభు కృప చూపించారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నావు రాణి? రేపు రక్షాబంధన్, అదే రాఖీ పండగ కదా, అందుకని రాఖీలు స్వీట్స్ కొనడానికి వెళ్తున్నాను. ఏంటి, రాఖీలు స్వీట్లా? అవునక్క. మా పిల్లలు 2 రోజుల నుండి రాఖీలు తీసుకురమ్మని బాగా గొడవ చేస్తున్నారు. ఈరోజు ఉదయం అయితే ఇంక రేపే పండగ, మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఖచ్చితంగా తేవాలని చెప్పి మరీ స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి తీసుకుని వెళ్దామని బయలుదేరాను. అదేంటి రాణి, రాఖీ అనేది హిందువులు జరుపుకునే పండగ. మనం క్రైస్తవులం, మరి వారి పండగలు ఆచారాలు పాటించకూడదని వాక్యం చెప్తుంది కదా. అవన్నీ పిల్లలకి తెలియవు కదా. అందరు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు వారు రాఖీలు కట్టుకోవడం, స్వీట్స్ తినిపించుకోవడం మా పిల్లలు చూస్తూ వాళ్ళకి తేలేదని అలుగుతారు. అందుకనే వాళ్ళు ఏదో సరదా పడుతున్నారు కదా అని తీసుకుందామని అనుకుంటున్నాను. అవన్నీ పిల్లలకు తెలియవు కాబట్టే వారు అడుగుతారు, ఇంకా అలుగుతారు కూడా. అందరూ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కట్టుకుంటున్నారు కదా, మేం కట్టుకుంటే తప్పేంటి అని వారు అడుగుతారు. అప్పుడు ప్రభువుని ఎరిగిన తల్లిగా నువ్వు వారికి చెప్పాలి, ఈ రాఖీ పండగ హిందువులు జరుపుకునేది, ఈ పండగను మనం చేయకూడదు, ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి. అసలు మనం ఎందుకు ఈ రాఖీ పండుగను ఆచరించకూడదంటే, మహాభారతంలో కృష్ణుడు శిశుపాలుడు అనే వ్యక్తిని చంపే క్రమంలో తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విసిరినప్పుడు తన చేతి గాయమై రక్తం కారుతుండగా ద్రౌపది అనే స్త్రీ తన చీర కొంగును చింపి కృష్ణుడికి కడుతుంది రక్షగా. అప్పటి నుండి హిందువులు ఈ మాసంలో ఆ పండుగను ఆచరిస్తారు. మరి క్రైస్తవులమైన మనము వారి గ్రంథాల్లో ఉన్న వాటిని పాటించి వారి పండుగలను ఆచరించడం వలన మనలను పాపము నుండి శాపము నుండి పవిత్రులుగా చేసిన మన దేవుడైన యేసుక్రీస్తు నామమునకు అవమానం తెచ్చిన వారమవుతాం. కనుక ఇవి మనకు తగవని, అన్యజనులు నడుచుకొనుచున్నట్లుగా మనం నడుచుకొనకూడదని, వారి ఆచారాలను పండుగలను దినములను మాసములను మనం పాటించకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుందని పిల్లలకు చెప్తూ వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచవలసిన బాధ్యత ఒక తల్లిగా నీకుంది. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు కనుక వారు నడవవలసిన మార్గము చిన్ననాటి నుండే వారికి నేర్పినట్లయితే వారు పెద్దవారైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోరు. బైబిల్లో యునేకే అనే తల్లి కూడా తన కుమారుడైన తిమోతికి రక్షణార్థమైన జ్ఞానము కలిగించు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నేర్పించి విశ్వాసంలో పెంచింది. ఆ తిమోతి పెద్దవాడైనప్పుడు క్రీస్తు యొక్క మంచి సైనికునిగా, నిష్కపటమైన విశ్వాస వీరుడిగా, అనేకాత్మల సంపాదికుడిగా, శోధనైన శ్రమైన ప్రభు కొరకు నిలబడే విధంగా జీవించడానికి కారణం తన తల్లి అయిన యునేకే చిన్ననాటి నుండి ఒక అందమైన క్రీస్తు బాటలో నడిపించడమే. మరి నీవు అన్యాచారాలలో నీ బిడ్డలను పెంచి ప్రభువుకు వారిని దూరం చేస్తావు, లేక మొదటిగా నీవు మారు మనసు పొంది నీ ప్రవర్తనను మార్చుకొని ఇప్పటి నుండి అయినా నీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచి వారు నడవవలసిన మార్గంలో వారిని నడిపించి దేవునికి సమీపస్తులుగా ప్రయోజనకరమైన వారిగా పెంచుతావో ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. సరైన నిర్ణయం తీసుకొని క్రీస్తు మార్గంలో నీ బిడ్డలను పెంచే తల్లిగా, అనేకులకు మాదిరికరమైన దానిగా ఉంటావని ఆశిస్తున్నాను. సారీ అక్క, ఏదో పిల్లలు సరదా పడుతున్నారని రాఖీలు కొనాలనుకున్నాను. కానీ నేనే వారిని ఈ పండగని ఆచరించడం ద్వారా దేవునికి దూరం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. ఒక తల్లిగా వారి చిన్న చిన్న ఆనందాలు నేనెందుకు పాడు చేయాలిలే అని అనుకున్నాను. కానీ
ఈ విషయంలో దేవుణ్ణి దుఃఖపరుస్తున్నానన్న విషయం మరచి ఆయన నామమును అన్యజనుల మధ్యలో బహిరంగంగా అవమానపరుస్తున్న అవివేకిని నేను. ఇక నుండి నా పిల్లలకు ఇటువంటి అన్యాచారాల నుండి దూరం చేసి వారికి ప్రభువు యొక్క గొప్పతనమును తెలిపి వారిని ప్రభు కొరకు పెంచి అనేకులకు మాదిరికరంగా తీర్చిదిద్దుతానక్క. నీలో ఈ గొప్ప మార్పు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాణి. ప్రభునందు ప్రియమైన నా క్రైస్తవ సహోదరి సహోదరులకు ఒక చిన్న మాట. మీరు క్రైస్తవులైనప్పటికీ మీ అన్నకో మీ తమ్ముడికో ఏదో తెలిసి తెలియక ఇప్పటి వరకు రాఖీలు కట్టారేమో. కానీ రాఖీ పండుగ అనేది మనం ఆచరించవలసిన పండగ కాదు. మనము ప్రభువైన క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, ఆయన రక్త మాంసములలో పాలిభాగస్థులము గనుక అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకొనకూడదని వాక్యం ఖచ్చితంగా బోధిస్తుంది. అయితే కొంతమంది అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. కానీ పౌలు గారు అంటున్నారు కదా, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదని అన్నియూ చేయదగినవి కావు. అయితే చేయదగని పనులు చేసి దేవుని దుఃఖపరచుట కంటే ఈ దేహమందున్నప్పుడే ఆయనకిష్టమైన పనులు చేయని అపేక్షించు వారై ఉండాలి. అలనాడు కూడా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశాచారాల చొప్పున కనాను దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు అని మీరు ప్రత్యేకించబడిన వారు గనుక మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకొనుచు వాటిని ఆచరించాలని దేవుడైన యెహోవా సెలవిస్తే వారు వాటిని మరచి దేవునికి విరోధమైన పనిని చేసి వారు నివసించు దేశాచారాల చొప్పున నడుచుకున్నారు, తద్వారా కీడు కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ అన్యాచారాలను విడిచిపెట్టి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించాలనే మా ఈ చిన్న ప్రయత్నము. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ సమాచారాన్ని అనేకులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.